వెళ్తున్నారు. అలాగే నివాసం కోసం అంటే ద సిటీ ఆఫ్ డెస్టినీ అని వైజాగ్ అంటారు. అట్లాగే ఈ మహానగరాలలో చాలా మంది వృద్ధులు సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. ఎందుకు? ఓ ఫ్లాట్ మనకి ఇక్కడ వెజవాడలోనో గుంటూరులోనో మన ఇంటికి వచ్చి ఒక పని అమ్మాయిని చేయమంటే 25,000 రూపాయలు అడుగుతుంది మన దగ్గర ఉండి చేయాలంటే. అదే హైదరాబాద్లో 4 ఏళ్లకి చేస్తుంది అమ్మాయి, 4 ఏళ్ళ వాళ్ళని చూసుకుంటుంది, 10,000 రూపాయలు తీసుకుంటుంది. తద్వారా అమ్మాయికి ఉపాధి వచ్చింది, అమ్మాయి కుటుంబానికి ఉపాధి వచ్చింది, ఈ 4 వృద్ధులకు ఉపయోగపడింది. లేదంటే స్విగ్గీలో జొమాటో ఇప్పుడైతే బ్రాహ్మణ భోజనం, వైశ్య భోజనం, రెడ్డి భోజనం, కమ్మ భోజనం, ఏది కావాలంటే అది ఇంటి భోజనాలు కూడా అక్కడ వచ్చింది. ఎందుకని? ఒక మహానగరంలో ఫెసిలిటేటివ్ గా ఉంటది. మనం ఎక్కడికన్నా పోవాలన్న హాస్పిటల్ గబక్కన ఉంటది, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంటది, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటది, హోమ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ఇన్ని ఉంటాయి. మహానగరం అంటే ఒక ఫెసిలిటేట్ నీకు. అదే సందర్భంలో ఒకళ్ళకొకళ్ళకి మధ్యన బంధాలు ఉన్నవంటే ఈ మధ్యన బంధాలు పెరుగుతాయి. వృద్ధులు రిటైర్మెంట్ అయ్యాక ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకుంటున్నారు చచ్చినట్టు. ఓల్డేజ్ హోముల దగ్గరే కాకుండా ఈవెన్ ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా అట్లా. అంటే మనుషులు ఉంటారు చుట్టూ. ఇక్కడ మనకి అమరావతిలో ఎలా ఉంటారు? 1 కోటి జనాభా 29 గ్రామాల్లో పడతారా? బెజవాడలో జనాభా 10 లక్షలు, ఇప్పుడు 12 లక్షలు ఏమైంది అంటున్నారు. 12 లక్షల జనాభాకి ట్రాఫిక్ మీరు చూడండి ఎంత తిప్పలు పడుతున్నామో. గుంటూరు 8 నుంచి 10 లక్షల జనాభా. అంటే కోటి జనాభాని మనం 29 గ్రామాల్లో చూడాలా, 50,000 ఎకరాల్లో చూడాలి?